ఈ రోజుకి తెలంగాణ అండ్ ఏపీ పోలీసు వాళ్ళు ఇంతవరకు ఇతని మీద ఎఫ్ఐఆర్ చేశారు, కానీ ఇన్వెస్టిగేషన్ దేని మీద కూడా చేయలేదు. ఓకే, ఎఫ్ఐఆర్ అయిందంట. ఎఫ్ఐఆర్ 14 కేసులు అయినాయి మ్యామ్ ఇప్పుడు దాకా. సో 14 కేసులు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయినాయి, కానీ అన్నిటి మీద హీ యూజెస్ హిజ్ మనీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్ని కేసులలో ఎట్లా అంటే వీడు కన్వీనియంట్ గా చార్జ్ షీట్ వేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా 14 కేసులు అతని మీద ఉండి రౌడీ షీటర్ ఉన్నా కూడా అతని మీద పోలీసు వారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసి అతన్ని లోపలేస్తలేరు. మామూలుగా రౌడీ షీటర్ ఏం చేస్తారు మ్యామ్, అతను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు. ఈ రౌడీ షీటర్ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడగకుండా ఒక ఫార్చునర్, ఒక డిఫెండర్ ఇవన్నీ స్కామ్స్ చేసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాకి చెందిన డబ్బుని వీళ్ళు పెద్ద పెద్ద మంత్రులు ఇప్పుడు చూడండి, బీజేపీ పార్టీ ఎవరు కూడా ఇతని గురించి మాట్లాడతలేదు, సెంట్రల్ మాట్లాడతలేదు, స్టేట్లు ఉన్న రామచంద్ర గారు అధ్యక్షుల వారు కూడా అట్లీస్ట్ ఇతను భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద పోస్ట్ లో ఉండు ఇతని మీద ఇన్ని అలిగేషన్స్ ఉన్నాయి, మా బాధ్యతగా నేను ఏదైనా చెప్పాలి అని ఈవెన్ స్పోక్స్ మెన్ కూడా మాట్లాడతలేదు. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల లైఫ్ అండ్ సెక్యూరిటీ ఇష్యూ కాకుండా మన యూనియన్ మినిస్ట్రీ అమిత్ షా గారి సెక్యూరిటీకి కూడా ఆయన కూడా లైఫ్ థ్రెట్ అయ్యే పరిస్థితి ఉంది కనుక ఈరోజు ఓపెన్ గా చెప్పాల్సి వస్తుంది.